నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మనము ఒక వార్త గురించి చర్చించుకున్నాము. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి డిస్టిలరీస్ యజమానులు ఎవరున్నారో వాళ్లను గన్నుతో బెదిరించినటువంటి భాస్కర్ రెడ్డి, అదే మన మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటి కేసులో కీలక పాత్రదారుడు సూత్రధారుడైనటువంటి భాస్కర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు మిత్రుడైనటువంటి హనుమంత్ రెడ్డి గురించి నిన్న చర్చించుకున్నాము. దానికి సంబంధించి ఆయన చేసినటువంటి భాగోతాలు కూడా మనం నిన్న చర్చించుకోవడం జరిగింది. ఏ విధంగా గన్ను పెట్టి బెదిరించాడు, ఏ విధంగా ఒక్కొక్క కేసుకి 50 రూపాయలు కమిషన్ ఇవ్వాలన్నాడు, తను చెప్పినటువంటి బ్రాండ్లనే సరఫరా చేయాలి, ప్రమోట్ చేయాలని చెప్పి ఏ విధంగా బెదిరించాడో నిన్న మనం చర్చించుకున్నాము. ఈరోజు అతనికి గన్ను లైసెన్స్ ఇప్పించింది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళంట. ఇంకా కామెడీ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఇంకా తుపాకీ లైసెన్స్ కూడా కంటిన్యూ అవుతుందంట. ఆయనకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గన్మ్యాన్ కూడా ఇచ్చారంట. గన్మ్యాన్ ఇచ్చి గన్నిచ్చి బెదిరించు, భయపెట్టు, నువ్వు పోయి సెటిల్మెంట్లు చేసుకొని అవినాష్ రెడ్డి మరియు వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారనేటువంటి ఒక వార్త అయితే వస్తుంది. అసలే అరాచక శక్తి, ఆపై తుపాకీ లైసెన్స్. వైకాపా హయాంలో గన్మ్యాన్ కూడా కేటాయింపు. సో గన్ ఒకటి ఉంటే సరిపోదు, ఒకవేళ భయపడరో ఒక గన్మ్యాన్ కూడా పెట్టండి, ఇంకా బాగా బెదిరిస్తారని గన్మ్యాన్ కూడా ఇచ్చారంట. ఎంపీ అవినాష్ రెడ్డికి జగన్కి సన్నిహితుడిగా ముద్ర. ఈయన టీవీ డిబేట్లలో కూడా వచ్చాడు. జమ్మలమడుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. సో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాన్నైనా, భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాన్నైనా, ఎటువంటి కార్యక్రమం అయితే పెళ్లిళ్ళు అవి కాదు, బెదిరింపులు, భూదందాలు, సెటిల్మెంట్లు, హత్యలు ఇలాంటివి చేయడానికి ఈయనైతే వాడుతారనేటువంటి వార్త అయితే వస్తుంది. చూడండి, సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ దందాలు, కూటమి ప్రభుత్వంలోనూ తుపాకీ లైసెన్స్ కొనసాగింపు, ఇంకా కొనసాగుతుందంట లైసెన్స్. ఇంకొక 2 గన్మ్యాన్లను కూడా ఇస్తే ఇంకా బాగా సెటిల్మెంట్లు చేసుకుంటాడు. ముడుపులు ముట్ట చెప్పాలంటూ మద్యం డిస్టిలరీస్ ప్రతినిధిని తుపాకీతో బెదిరించిన వైకాపా నేత హనుమంత్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ కడప జిల్లా జమ్మలమడుగులో హడల్. జమ్మలమడుగులో ఈయన పేరు చెప్తేనే హడల్. ఈయన కన్ను పడిందంటే సాయంత్రం కన్ను పడితే రేపు పొద్దునకంతా ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ విధంగా భూదందాలు చేసినట్లు కూడా వార్తలు వస్తా ఉంది. ప్రస్తుత నంద్యాల జిల్లా గోవిందపల్లెకు చెందిన అతడు 15 ఏళ్ల కిందట జమ్మలమడుకు వలస వచ్చాడు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడుగా మారాడు. తర్వాత జగన్కు దగ్గరయ్యాడు. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి సన్నిహితుడే. అంటే ఇదంతా ఒక సిండికేట్ అన్నమాట. వీళ్ళు చేసేటువంటి అక్రమాలకు, వీళ్ళు చేసేటువంటి హత్యలకు, వీళ్ళు చేసేటువంటి రియల్ ఎస్టేట్ దందాలకు ఈ శివశంకర్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళంతా ఒక ఎత్తు అయితే వీళ్లకు సపోర్ట్ చేసేది జగన్మోహన్ రెడ్డి. సో ఈయన యొక్క వృత్తి సెటిల్మెంట్లు అయితే, ఈయన ప్రవృత్తి బెదిరింపులు అంటే. చూడండి, వైకాపా అధికారంలోకి రావడంతో హనుమంత్ రెడ్డి వరుస దందాలతో పేట్రేగిపోయాడు. ఈయన పేరు చెబితేనే జమ్మలమడుగు మొత్తం గడగడలాడుతుందంట. ఇంకా మనము ఏ కాలంలో ఉన్నామో నాకైతే అర్థం కాలేదు. జమ్మలమడుగులో అసలు లా అండ్ ఆర్డర్ ఉండిందా లేదా, లా అండ్ ఆర్డర్ కూడా ఈయనే చూశాడంట జమ్మలమడుగులో. సో మద్యం కుంభకోణంలో కోట్లు కొట్టేసింది ఒకరైతే, దానికి సహకరించింది ఇలాంటి వాళ్ళే. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్, మొత్తం కడప గ్యాంగు, అందులోనూ అవినాష్ రెడ్డి గ్యాంగు. ఇక్కడ చూడండి, అవినాష్ రెడ్డికి అంతా తానై. అవినాష్ రెడ్డి కేవలము కడపకు మాత్రమే ఎంపీ. జమ్మలమడుగుకి ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మొత్తం ఈ హనుమంత్ రెడ్డే. సో హనుమంత్ రెడ్డిని కాదని జమ్మలమడుగులో ఏమీ జరగదు. చూడండి, జమ్మలమడుగులో వైకాపాకు హనుమంత్ రెడ్డి పెద్ద దిక్కుగా మారాడు. క్రమంగా అవినాష్ రెడ్డికి నమ్మిన పంటుగా తయారయ్యాడు. బస్సు యాత్ర నిర్వహించినప్పుడు జగన్కు దగ్గరయ్యాడు. ఈయన దందాలు బాగా చేస్తా ఉన్నాడని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కూడా పదవి అయితే ఇచ్చినాడు. పదవిచ్చి, గన్నిచ్చి, గన్మెన్ ఇచ్చి సెటిల్మెంట్లు, భూదందాలు, హత్యలు చేసి బెదిరింపులకు పాల్పడమని ప్రోత్సహించారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.